పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. ప్రతి రాఖీ పండక్కి మీ అన్నయ్య ఫోటో ముందు రాఖీ పెడతావు కదా నందిత. ఈసారి ఈ పుట్టింటి సారెతో పాటు మీ అన్నయ్య నీకిచ్చిన మాట కూడా నెరవేరుతుంది. తీసుకో నందిత. తీసుకో. అమ్మా 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 తను నీ కొడుకే. ఇదేలా సాధ్యం? ఎలా సాధ్యం? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు ఎందుకు దాసు అంత టెన్షన్? ప్రతాప్ అనుకుంటే ఏదైనా సాధ్యమే అవుతుంది. లేదు, వీడు సిద్ధు కానే కాదు. వీడెవడో మోసగాళ్ళ ఉన్నాడు. వీడు మాత్రం సిద్ధు కాదు. వాడు సిద్ధు కాదు అనడానికి నీ దగ్గర ఏదైనా ఒక్క ఆధారం ఉందా దాస్? లేదా నిరూపిస్తావా? పోనీ వీడే సిద్ధు అనడానికి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? నువ్వు నిరూపించగలవా? నిరూపించడమే కాదు దాస్, నీ చేతే వీడే సిద్ధు అని చెప్పిస్తాను. కిషోర్, దాస్, ఇతన్ని గుర్తుపట్టావా?
జాగ్రత్త నాన్న.